హలో ఫ్రెండ్స్, ఆరోగ్యానికి మంచి చేసే జొన్నపిండి వడియాలు చేసుకుందాము. బియ్యపిండి అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళు వీటితో చేసుకోవచ్చు. ఏదైనా ఒక మెజర్మెంట్ తోటి కప్ ఆర్ గ్లాస్ ఏదైనా ఒక కప్పు తీసుకోవాలి. జొన్నపిండి తీసుకొని దానికి 2 కప్పుల నీళ్లు కలిపి ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి. తర్వాత మనము గిన్నెలో నీళ్లు వేడి చేసుకోవాలి. ఆ నీళ్ళు వచ్చేసి 3 గ్లాసెస్ ఆర్ 4 గ్లాసెస్ పోసుకోవాలి. నేను జొన్న వడియాలు కొంచెం కలర్ తక్కువ వస్తుందేమో అనేసి 1 స్పూన్ సగ్గుబియ్యం పౌడర్ చేసి నీళ్ళల్లో నానబెట్టి అది నీళ్ళల్లో కలిపి 1 కప్పు వేసాను అనమాట. మొత్తము నేను 4 కప్స్ దీనికి వేసాను, 2 కప్పులు కలపటానికి వేసాను. అంటే మొత్తము 6 కప్పులు వేసుకున్నాను. కొంచెం ఇది ఇది సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయినాక జొన్నపిండి వేసుకొని కలుపుకోవాలి. అది కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగంటుతుంది. ఏదైనా థిక్ బాటమ్ వెజిల్ తీసుకోండి, గిన్నె తీసుకొని కలుపుతూ ఉండాలి అది చిక్కబడేంత వరకు. తర్వాత వచ్చేసి అది ఎంత ఉడికితే మనకి వడియాలు అంత బాగా వస్తాయి. చూడండి ఎట్లా బాయిల్ అవుతుందో అలా అవ్వాలన్నమాట మనకి పిండి. 1 గ్లాస్ నీళ్ళు ఎక్కువైనా ఏం కాదు, బాగా పిండి ఉడకాలన్నమాట. ఉడికితేనే మనకి వడియాలు బాగా వస్తాయి. తర్వాత నేను ఇందులో కొంచెం సాల్ట్ మాత్రం వడియాల్లో చాలా తక్కువ వేసుకోవాలి. సాల్ట్ వేసాను, జీలకర్ర వేసి అది కొంచెం చిక్కబడేంత వరకు కలుపుతూ ఉన్నాను అనమాట. కన్సిస్టెన్సీ మనకు తెలుస్తుంది కదా, చూసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, లేకుంటే పచ్చిమిర్చి పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. జొన్నపిండి కాబట్టి మనము కొంచెం దీనికి డెకరేషన్ ఎక్కువ చేస్తే బాగుంటాయి అన్నమాట. పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోవచ్చు, లేకుంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. ఇంకా నేను కొన్ని నువ్వులు కూడా వేసుకున్నాను ఇందులో, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది మనకి, పిల్లలు కూడా బాగా తినగలుగుతారు. వేసి కలిపి అది చిక్కబడేంత వరకు ఉంచి తర్వాత తీసేయటమే. కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీన్ని పల్చగా వడియాలు వస్తాయి మనకి. భయపడాల్సిన పనే లేదు, తిక్కుగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. పల్చగానే చేసుకోవచ్చు. పల్చగా చేసుకుంటే అవి మనము నూనెలో డీప్ ఫ్రై చేసినప్పుడు బాగుంటాయి అన్నమాట. చూడండి, చాలా ఈజీ మెథడ్. అసలు ఎంత ఈజీగా పెట్టుకోవచ్చు అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా దీన్ని పెట్టుకోవచ్చు. కొంచెం సేపు నేను హాల్లో పెట్టి తర్వాత ఎండలో వేసేసాను. బాగా ఎండిపోయాయి. చూడండి, ఎండినాక చక్కగా నువ్వులు, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ కనపడుతున్నాయి మనకి. తర్వాత మనము ఒకసారి వేయించి చూసుకుందాము. వేయించేటప్పుడు కొంచెం గరిటె పెట్టి ఆ జొన్న వడియాన్ని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. కొంచెము ప్రెస్ చేస్తే అది ముడత అంటే ఇలా వంకర రాకుండా చక్కగా రౌండ్గా వస్తుందన్నమాట. కొంచెం సగ్గుబియ్యం వేసాం కాబట్టి కొంచెము వైట్ కలర్ వస్తుంది. అది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఎట్లా చేసినా వడియాలు మాత్రం ఆ మెజర్మెంట్తో చేస్తే మాత్రం చాలా బాగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు వేయించి పెట్టిన ఈవినింగ్ స్నాక్ కింద తినొచ్చు, ఎందుకంటే నువ్వులు అవి వేస్తాం కాబట్టి హెల్త్కి కూడా మంచిది. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత వచ్చేసి మనము మల్టీగ్రెయిన్తో కూడా వడియాలు చేసుకుందాము. ఒక్క బియ్యపిండితోటి కాకుండా తర్వాత రాగిపిండి, సద్దపిండి వాటితోటి కూడా చేసుకోవచ్చు అన్నమాట. బియ్యంతో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆ వడియాలు చేసుకొని తినొచ్చు. చూడండి, నేను క్రష్ చేసి ఎంత బాగా అయ్యాయో అవి, చాలా స్మూత్గా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.